వెల్కమ్ టు విజ్ఞానం ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే వేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను మాట్లాడేది తప్ప రైటా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పగలరని ఆశిస్తున్నాను. అలాగే మనం ట్రాఫిక్లోకి వెళ్ళే ముందు ఒక ఫాస్ట్ గారు మాట్లాడిన వీడియో అయితే మీకు చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత దాని సారాంశం ఏంటనేది నేను మీకు వివరించి చెప్తానండి. క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, బైబిల్లో స్పష్టంగా ఉంది, విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు. చూశారు కదండి ఫాస్ట్ గారు ఏం చెప్పాడో. సంఘ బిడ్డలు ఎప్పుడైనా మనం ప్రసాదం తినొచ్చా ఫాస్ట్ గారు అని అడిగినప్పుడు లేదండి, మనం ప్రసాదం తినకూడదు, విగ్రహాలకు అర్పించిన తినకూడదని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అందుచేత మనం ప్రసాదాలు గట్రా మనం ముట్టుకోకూడదు, తినకూడదని చెప్పి రాసి ఉంది. అందు గురించి మనం బైబిల్ గ్రంథాన్ని మనం పాటించాలనే విషయాన్ని మీరు గమనించాలని స్పష్టంగా చెప్తున్నాడు. విగ్రహాలకు అర్పించిందంటే ఏంటండి? అసలు పాస్ట్ గారు అనే వ్యక్తులు ఎవరికైనా ఒకరికైనా తెలుసు అంటారా? తెలియదండి. వీళ్ళు కొంత మిడిమిడి జ్ఞానంతో కొంత తెలుసుకొని వీళ్ళు ఏదో బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకొని వచ్చేసి కొంతమంది సంఘాలను పోజేసుకుని సంఘాలని ఎట్లా పోజేస్తున్నారంటే వేరు చేసి ఒకే గుడి, ఒకటే మతం, ఒకటే జాతి అని అట్లా లేకుండా గుంపులుగా విడదీస్తూ విభజిస్తూ వీళ్ళు ఏం బోధిస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అందుకు రాని మెసేజ్. ఇందులో ఏ ఒక్క పాస్టర్ అన్న జ్ఞానంతో మాట్లాడతారని చూసినట్లయితే ఏ ఒక్కరు జ్ఞానంతో మాట్లాడిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. లేనిపోని కళ్ళబొల్లు మాటలు జనానికి వివరిస్తున్నారు. వీళ్ళకి అర్థమైంది ఏంట్రా అంటే ఏదో బతుకు తెరువు కోసం మనం జనం ముందుకు వెళ్ళాలి, అంతవరకే. అంతకు మించి అర్థమైంది ఏమన్నా ఉందంటే అర్థం కాదండి. పూర్తిగా పాస్టర్ అనే వ్యక్తి 100కి 99% ఫెయిల్ అండి. శాతం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. విగ్రహాలకు అర్పించిన తినకూడదని బైబిల్లో స్పష్టంగా మేకల్ని, కోళ్ళని విగ్రహాలకు బలిచ్చి అది మనుషులు తినరాదని చెప్పి రాసి ఉంటుంది. దేని గురించి అంటే తినటం మనుషులుగా అది మంచి పద్ధతి కాదని దేవుడు రాయబడిన గ్రంథం, దేవుని చేత రాయబడిన చేతన విగ్రహాలకు అర్పించిన రాయి తినకూడదని చెప్పి స్పష్టంగా రాయబడింది. అంతేగాని కాదండి, చేస్తున్నది తప్పుడు పోదా అని నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఇట్లా మాట్లాడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అందుకు రాని మెసేజ్. ఇందులో ఏ ఒక్క పాస్టర్ అన్న జ్ఞానంతో మాట్లాడతారని చూసినట్లయితే ఏ ఒక్కరు జ్ఞానంతో మాట్లాడిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కానీ లేనిపోని కళ్ళబొల్లు మాటలు జనానికి వివరిస్తున్నారు. వీళ్ళకి అర్థమైంది ఏంట్రా అంటే విగ్రహాలకు అర్పించిన తినకూడదని బైబిల్లో స్పష్టంగా రాసి ఉందంటే అది ఏంటంటే మేకల్ని, కోళ్ళని విగ్రహాలకు బలిచ్చి అది మనుషులు తినరాదని చెప్పి రాసి ఉంటుంది. దేని గురించి అంటే అవి తినటం మనుషులుగా అది మంచి పద్ధతి కాదని దేవుడు రాయబడిన గ్రంథం, దేవుని చేత రాయబడిన గ్రంథం. అందుచేతన విగ్రహాలకు అర్పించిన రాయి తినకూడదని చెప్పి స్పష్టంగా రాయబడి ఉంటుంది. అంతేగాని ప్రసాదాలు కాదండి. మీరు చేస్తున్నది తప్పుడు పోదా అని నేను మళ్ళీ చెప్తున్నానండి.